ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నది అది గతం. ప్రస్తుతం రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అని మనం మాట్లాడుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఏదైతే మన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో కార్పొరేషన్ కోల్పోవడం ఏదైతే జరిగిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్ని హస్తగతం చేసుకుంది. దీనిపై వారికి ఏ విధమైన టెన్షన్ ఉందో, వారు ఏ బాధలో ఉన్నారో, వారు ఏ ట్రాన్స్ లో ఉన్నారో తెలియదు కానీ నాడు నేడు అప్పుడు ఇప్పుడు గతంలో ఇవాళ అన్నట్టుగా వారు ముస్లింల మీద విషం విరజిమ్మడం జరుగుతుంది. ఈ ధర్మపురి అరవింద్ గారే ముస్లిం మైనార్టీలను 15 కార్పొరేషన్ సీట్లు ఇస్తాను నిజామాబాద్ లో, రండి పోటీ చేయండి, నేను దగ్గరుండి బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడతా అన్నారు. ఒకసారి ఆ వీడిयो చూద్దాం. एक टिकट मैं देता हूँ, रामचंद्र राव साहब के पास परमिशन लेता हूँ, मैं ही लेता हूँ। आओ निजामाबाद कारपोरेशन में 15 टिकट देता हूँ, आओ अप्लाई करो, जिताओ। आप जो सरकार आपको हर चीज में मदद कर रहा, आपका डेवलपमेंट के ना हिंदू ना मुस्लिम देख रहा डेवलपमेंट में, आओ वोट डालो, मैं 15 टिकट देता हूँ, अप्लाई करो। అన్నారు కదండి ఎంత క్లియర్ గా ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ గారు ముస్లింలను రండి రండి మా పార్టీలోకి రండి, మేం కార్పొరేటర్ సీట్లు ఇస్తాం అన్నారు. అదే ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అది కూడా విందాం. ఇస్లాం స్వీకరించకపోతే కాఫీర్లు, స్వీకరిస్తే సంతోషం, లేకపోతే కాఫీర్లు అవుతారు. కాఫీర్ని ఏం చేస్తారు? ఇస్లాం ఏం చెప్తున్నది? చంపేయాలని చెప్తున్నారు. అప్పుడు మర్డర్లు వస్తాయి. ఈ స్పీచ్ ఇచ్చినందుకు కేసు అవుతుంది నా మీద, పోలీసులు అయితే బొచ్చ అయితే అయింది. విన్నారు కదండి ఏ విధంగా అయితే ముస్లింలను రండి కార్పొరేషన్ 15 సీట్లు ఇస్తా అన్న ధర్మపురి అరవింద్ గారు ముస్లింలంతా వారి గ్రంథంలో కాఫీర్లను చంపేస్తారని చెప్పారు అని చెప్పి ఈయన గారి మాటలు మనం వింటే ఎంత జుగుప్సాకరం, ఎంత అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు వీళ్ళు? ఏదైతే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదానికి ప్రతీక, ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశానికి ఉన్న గొప్ప పేరుకి కారణమే ఇది. ఇక్కడ హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అని కలిసి మెలిసి ఉంటారనేది, దీన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూడండి. మీరు గమనిస్తే ఏదైతే ఖురాన్ గురించి మన ధర్మపురి అరవింద్ గారు చెప్తున్నారో ఇదేం కొత్త కాదండి. వసీం రిజ్వీ అనే షియా స్కాలర్ సుప్రీంకోర్టుకు వెళ్లి 26 వర్సెస్ ఖురాన్ లో చాలా భయంకరమైనవి ఉన్నాయి, దాన్ని తొలగించేయాలి అని చెప్పి వారు పిటిషన్ వేస్తే సాక్షాత్తు మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 50,000 ఫైన్ వేసి వీడికి పని పాట లేదు, కావాలంటే తీసుకుపోయి లోపలేండి అని చెప్పి మన భారతదేశ సుప్రీంకోర్టే చెప్పినా కూడా మీరు ఇంకా ఈ విధంగా ముస్లింలు కాఫీర్లను చంపేయడం, మీరు ఏదైనా ఇస్లామిక్ స్కాలర్ దగ్గర కూర్చుంటే కదా వాళ్ళ దగ్గర మీరు చెప్పేది ఏ గ్రంథాల్లో అయినా. ఇప్పుడు మీరు ఖురాన్ గురించి అని మాటలు చెప్పారు, మను ధర్మంలో మను శాస్త్రం గురించి మీరు మాట్లాడగలరా? ఎందుకండి? వర్షిప్ ఓన్ రెస్పెక్ట్ ఆల్. అది క్రైస్తవులు, హిందువులు, పార్సీలు, జైన్లు, బుద్ధిస్టులు, సిఖ్లు, ఎవరి గ్రంథాలు వారివి. మనం ఒకరికి నష్టం చేయకుండా మీరు చెప్పిందే నిజం. ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, మరి అన్ని దేశాల వాళ్ళలో కూడా మనం భారతదేశం భారత దేశాలతో అన్ని సంబంధాలు పెట్టుకుంటుంది. మరి ముస్లింలు కాఫీర్లను చంపేస్తారు కదండి. అసలు కాఫీర్లు అంటే మీ ఉద్దేశంలో ఎవరండి? కాఫీర్లు అంటే మీరు మన భారతదేశ సోదర సోదరిమణులు సంబోధించినట్టు అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ ఖురాన్లో అయితే మీరు చంపేయాలని చెప్పారంటున్నారు, లకుం దీనుకుం వలియ దీన్, ఎవరి మతం వారికి గొప్ప, ఇతరుల మతాలను కించపరచకండి, వారు మీ మతాన్ని తప్పుగా అంటారని చెప్పి ఖురాన్ ఎంతో స్పష్టంగా చెప్పింది. మరి ఏవి చెప్పరే ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ గారు. అందుకోసమే నేను సాక్షాత్తు వీడియోతో అప్పుడు ఇప్పుడు అని ఏ విధంగా అయితే ధర్మపురి అరవింద్ గారు మాటలు మార్చారో, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు, దయచేసి మీరెవరు కూడా ఇటువంటి రాజకీయ నాయకులు ట్రాప్ లో రాకూడదని, ఏదైతే విద్వేషం, మతోన్మాదం, కులోన్మాదం ఏ విధంగా అయితే 2 నెలల పసిపాప అండి నాగర్ కర్నూలులో చంపేసింది. కోవాబన్లో కులం మతం చూసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకంటారు ఆ పాపను చంపిన వాళ్ళు కులం మతం చూడట్లేదంటారు? అది కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆడుతుంది. కావున దయచేసి ఈ ఏదైతే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదాన్ని, లౌకికవాదాన్ని నాశనం చేసి విభజించు పాలించు అనే కుట్రలను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు మనందరం కూడా కలిసి కట్టుగా దీన్ని ఎదుర్కోవాలి. మన భారతదేశానికి ఉన్న గొప్ప పేరును వీళ్ళు నాశనం చేయకుండా, అది హిందూ రాష్ట్ర, ఇంకేదైనా ఇస్లాం రాష్ట్ర, ఇంకేదైనా సిక్ స్థాన్, ఇవన్నీ కూడా మన దగ్గర చల్లవు. భారతదేశం అనేది లౌకికవాద దేశం, భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటుందని గ్రహించాలని కోరుతూ, మరిన్ని వీడియోల విశ్లేషణ అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.